హాయ్ ఫ్రెండ్స్, నేను వసుమతి. వెల్కమ్ టు కమనియా రెసిపీస్. ఈరోజైతే అన్నం చపాతీలోకి మంచి కాంబినేషన్గా ఉండే ఆలు టమాటా కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా థిక్ గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగానైతే ఇక్కడ నేను 4 మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇవైతే 300 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఇప్పుడు ఒక్కో దాన్ని ఇలా సగానికి కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ముక్కలు త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఈ ముక్కలు మునిగేంత వరకు నిండుగా వాటర్ని వేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూతను టైట్గా పెట్టేసుకోవాలి. ఇలా చేసుకున్న కుక్కర్ని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎయిర్ అంతా పోయే వరకు అలాగ వదిలేసి బంగాళదుంప ముక్కల పైన పొట్టును తీసేసి మీకు నచ్చిన సైజులో ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. ఈ నూనె కాస్త వేడయ్యాక దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కర్రీ మంచి ఫ్లేవర్లో రావడానికి 1 టీ స్పూన్ కసూరి మేతిని వేసేసుకొని వీటిని కాస్త చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకుందాము. చూడండి, ఉల్లిపాయలు ఇలా సగం వరకు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి చేదు రాకుండా 2 చిటికల ఉప్పును వేసేసుకొని ఇవి మెత్తబడి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవిలాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకొని వీటి పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 30 సెకండ్స్ పాటు ఇలా కలుపుతూనే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 5 మీడియం సైజు ఎర్రగా పండిన టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ టమాటా మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, మనకి 5 మినిట్స్ వరకు టమాటా అంతా కూడా స్మూత్గా అయిపోయింది కదా. ఇలా అయిన దాంట్లోకి 1 టీ స్పూన్ ప్లస్ 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వీటి పచ్చివాసన అంతా పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి మూత తీసి మనం ముందుగా ముక్కలుగా చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకుందాము. మనం ఆల్మోస్ట్ 90% ఉడికించుకున్నామండి. ఇంకా మిగిలిన 10% వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉడికించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పునంతా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా లైట్గా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఈ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు కుక్ చేసుకుందాము. 1 నిమిషం తర్వాత దీనిపై నుంచి మూత తీసి ఇక్కడైతే నేను 1 గ్లాస్ ప్లస్ 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాల పాటు ఈ గ్రేవీ అంతా కూడా చిక్కబడి ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుతూనే మళ్ళీ దీనిపైన మూతను పెట్టేసుకొని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము. కొద్దిసేపటి తర్వాత మూత తీసి స్పూన్తో ఈ విధంగా కలుపుతుంటే మీకు అర్థమైపోతుంది కదా గ్రేవీ అనేది ఎంత చిక్కగా అయిందో. అలాగే ఒకసారి చెక్ చేసుకోండి పీసెస్ ఉడికాయో లేదో. ఇక్కడైతే నాకు ఆలు ముక్కలు చాలా స్మూత్గా ఉడికిపోయాయి. ఇలా అయిన తర్వాత ఈ కర్రీలోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుతూనే ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మనకి కర్రీ అనేది ఇంకా చిక్కబడిపోతుందన్నమాట. ఇలా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే మా ఇంట్లో రెగ్యులర్గా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా బగారా రైస్ లేకపోతే రెగ్యులర్గా చేసుకునే వైట్ రైస్ చపాతీలోకైనా కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్గా కూడా క్విక్గా చేసి పెట్టేయచ్చు. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఆలు టమాటా కర్రీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.